మనకు సివిల్ సప్లైస్ టాస్క్ ఫోర్స్ హైదరాబాద్ వచ్చిన ఇన్ఫర్మేషన్ ఆధారంగా సివిల్ సప్లైస్ డిపార్ట్మెంట్ కమిషనర్ శ్రీ దేవేంద్ర సింగ్ చౌహాన్ గారి ఆదేశానుసారం టాస్క్ ఫోర్స్ టీము విజిలెన్స్ అండ్ ఎన్ఫోర్స్మెంట్ టాస్క్ ఫోర్స్ టీము ఇక్కడ రాత్రి విజిట్ చేయడం జరిగింది. రాత్రి 2 గంటలకు ఇక్కడ విజిట్ చేసి మన టీంతో లోకల్ పోలీసులు వాళ్ళని కూడా తీసుకొని ఇక్కడికి రావడం జరిగింది. ఇక్కడికి వచ్చి చూడగా ఇక్కడ ఈ మిల్లు మనకు సిఎంఆర్ మిల్ ఇది. గత 2 సీజన్లకు సిఎంఆర్ అతనికి ప్యాడీ అలాట్ చేయడం జరగలేదు. ఎందుకంటే గతంలో ఇతను డిఫాల్టర్ అయినందువల్ల ఇతనికి ప్యాడీ అలాట్ చేయడం జరగలేదు. ఇతనికి ఎటువంటి ప్యాడీ గవర్నమెంట్ సంబంధించిన ప్యాడీ లేదు. అయినా కూడా ఇతని మిల్లులో సివిల్ సప్లైకి సంబంధించిన బ్యాగులు, దానిలో పీడిఎస్ రైస్ ఫిల్ చేసుకున్న బ్యాగ్స్ ఇక్కడ ఉండడం జరిగింది. దాదాపు 300 బ్యాగులు ఇక్కడ పీడిఎస్ రైస్ ఉన్నాయి. అవి వెంటనే బయట నుంచి తెచ్చిన తర్వాత వాటిని కట్ చేసేసి ఎక్కడైతే మనం ప్యాడీని మనము మిల్లింగ్ చేయాలనో అక్కడ వీటిని రైస్ వేసేసి దాన్ని మళ్ళీ మిల్లింగ్ చేసి కొంచెం అది ఓల్డ్ ప్యాడ్ అంటే మనము డిస్ట్రిబ్యూట్ చేసిన రైస్ కాబట్టి దాంట్లో కొంచెం చెత్త కానీ కొంత దానికి తలంబ్రాలకు సంబంధించినవి అవన్నీ వివిధ రకాల బియ్యం కాబట్టి వాటిని ఫ్రెష్ చేసి మళ్ళీ లోడ్ చేసేసి ఈ ట్యాక్స్ పెట్టి పంపించడం జరుగుతూ ఉంది. అతను వేరే మిల్లుల పేర్ల మీద పంపించడం జరుగుతూ ఉంది. ఇది ఒక రీసైక్లింగ్ ప్రాసెస్ ఇది. ఈ విధంగా మనకు గవర్నమెంట్కి పెట్టాల్సిన మిల్లు సిఎంఆర్ పెట్టకుండా అది నష్టము. తర్వాత మనం ఇచ్చిన బియ్యాన్నే తక్కువ ధరకు కొని మళ్ళీ అది అందులో ఇన్ఫెస్టేషన్ ఉన్నది, చెత్త ఉన్నది, అది మళ్ళీ రీసైకిల్ చేసి పంపించడము మళ్ళీ అదొక రకమైన నేరము. ఈ విధంగా చాలా మిల్లులు సిఎంఆర్ పెట్టకుండా ఇందులో ఈ విధమైన నేరానికి పాల్పడుతున్నారు. ఇది క్లియర్గా మనము బ్రీచ్ ఆఫ్ ట్రస్ట్ నేరం కింద పరిగణించబడుతుంది. దీని మీద మనం క్రిమినల్ కేసు రిజిస్టర్ చేయడం, బుక్ చేయడము, తర్వాత వారిని అరెస్ట్ చేయడం కూడా జరుగుతుంది. మన ప్రిన్సిపల్ సెక్రటరీ కమిషనర్ గారి ఆదేశాలు క్లియర్గా ఉన్నాయి. ఎవరైనా కూడా సిఎంఆర్ పెట్టకుండా ఇటువంటి రీసైక్లింగ్ తర్వాత పీడిఎస్ మన గవర్నమెంట్ ప్యాడీని అమ్ముకున్నట్టు ఉంటే వారి మీద చట్టపరమైన కట్టుదిట్టమైన చర్యలు తీసుకోవడం జరుగుతుంది స్ట్రిక్ట్గా. సో ఇటువంటి చర్యలకు ఎవరూ పాల్పడవద్దని మిగిలిన మిల్లర్స్ అందరినీ కూడా మేము విజ్ఞప్తి చేస్తున్నాము. వీరి మీద మాత్రం తప్పకుండా క్రిమినల్ కేసు రిజిస్టర్ చేసి అరెస్ట్ చేసి చర్యలు తీసుకోవడం జరుగుతుంది.